ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని ఉరవకొండ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండలో సామాజిక సాధికార బస్సు యాత్రతో రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించారు. నిత్యం నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఈసారి ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ టక్కుటమారా జిమ్మికులు పనిచేయవని, ప్రత్యర్థుల కుట్రలు ఏమాత్రం సాగవని అంటున్న విశ్వేశ్వర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇవాళ సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఉరవకొండలో ఉన్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జి విశ్వేశ్వర్ రెడ్డి మన దగ్గర చెప్పండి, ఈ కార్యక్రమం ఎట్లా కొనసాగుతుంది? ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఏమంటే సామాజిక సాధికార బస్సు యాత్ర అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాలు పూర్తయ్యాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఉరవకొండలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన లీడర్సే చీఫ్ గెస్ట్లుగా హాజరవుతూ ఉన్నారు. ఇక్కడేమంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో నిజంగా జగన్ గారు బ్రహ్మాండమైనటువంటి సామాజిక మార్పులు తీసుకొచ్చినారు. పేద వర్గాలకి అవకాశం కల్పించినటువంటి వాళ్ళు లేరు. అదేవిధంగా మామూలు ప్రజల్లో కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచినాడు. రాజకీయ అంటే పొలిటికల్ లీడ్ స్టార్ట్ అయిపోయింది నియోజకవర్గంలో. రాజకీయంగా ఏ రకంగా ముందుకు పోతున్నారు? వైపు ఆ పార్టీలో కూడా కొంత అసమ్మతి అవన్నీ ఉన్నాయి. వీటన్ని ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నారు? ఎట్లా ఎలక్షన్ ప్లాన్ చేసుకోబోతున్నారు? అధికార పార్టీది దాంట్లో కూడా అత్యంత బలోపేతమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోటీ చేయాలనేటువంటి ఆకాంక్ష చాలామందికి ఉండవచ్చు. డెమోక్రసీలో అది సాధారణమైంది. అయితే అది జగన్ గారు ఒకసారి అభ్యర్థిని డిక్లేర్ చేసినాక అట్లాంటి సమస్యలు ఏముండవు. ఏమన్నా ఉన్నా కూడా మైనర్గానే ఉంటాయి తప్ప అవి మా గెలుపోవటం నిర్ణయించలేవు. గతంలో ఈ నియోజకవర్గంలో పోలీసుల ద్వారా డబ్బు బలంతో గెలుపొందడం జరిగింది కేశవ్. ఈసారి అట్లాంటి దానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇప్పటికే గడప గడప తిరిగినాము. అనేక ఆరోగ్య సురక్షని ఏదో ఒక పేరు పైన పదే ప్రజల దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన కేశవ్ తన ఎమ్మెల్యే అయినా కూడా ఎన్నికల కోసం పాలిటిక్స్ నడుపుతాడు తప్ప ఆయన ప్రజల కోసం రాజకీయాలు నడుపుడు. కాబట్టి ఆయన అడ్రస్ లేడు ఇక్కడ. బలమైన ప్రత్యర్థిని ఢీకొనబోతున్నది కూడా ఒక ప్రచారం ఉంది. కేసు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని మీరు ఢీకొంటున్నారు. ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఆయన బలమైన నాయకుడిగా కాదు కానీ ఆయన టక్కు టమారో విద్యలు బాగా చేస్తాడు అంత తప్ప మాసెస్లో నా అంత బలమైన నాయకుడు కాదు ఆయనేమి. ఆయన ఏమంటే నానా కుట్రలు, కుతంత్రాలు, ఈ విద్యలతో ఏదో 1000 ఓట్లతో, 1500 ఓట్లతో, 200 ఓట్లతో బయటపడినాడు తప్ప ఆయన రాష్ట్రంలో మీడియాని అడ్డు పెట్టుకుని పెద్ద నాయకుడిగా చలామణి కావచ్చు. కానీ మా నియోజకవర్గంలో మాకంటే పెద్ద ఏం కాదు. ఈసారి అట్లాంటివి కుట్రలు, కుతంత్రాలు కూడా ప్రత్యర్థులు చేసే అవకాశం ఉంది. చాలా ప్లాన్స్ కూడా ఉన్నాయి కదా, ఎట్లా ఎదుర్కోబోతుంది? ఆయనకి అధికారం ఉంటే చేయగలడు కానీ అధికారం లేకపోతే చేయలేడు ఆయన. కాకపోతే ఎలక్షనీరింగ్ ఎట్లా చేయాలా, ఎవరిని ఎట్లా ఓటు అడగల్లా, అట్లాంటివి కొంత తెలివితేటలు, అతి తెలివితేటలు ప్రదర్శిస్తాడు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా పోతా. అదొకటే తేడా తప్ప మామూలు మాసెస్లో నేనే పాపులర్ ఆయన కంటే. రెడ్డి చెప్తున్నది వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అదేవిధంగా జనాల్లో తిరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే నియోజకవర్గంలో ముందు నుంచి గడప గడపకు తిరుగుతున్నటువంటి పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తామని చూడు ఆ విశ్వేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, HMTV, ఉరవకొండ నుంచి.